దాంతోపాటు అధ్యక్ష క్లియర్గా నేను చెప్తున్నా మంత్రి గారు, గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఈ రోజు క్లియర్ కట్ గా రిపోర్ట్ ఉన్నది, మార్కింగ్ కూడా చేశారు ఇదే గవర్నమెంట్ ఆఫీసర్స్. ఎన్ కన్వెన్షన్ ని 1 ఎకర్ ఎఫ్టీఎల్ లో ఉన్నది, 2 ఎకర్స్ ని బఫర్ జోన్ గా యూజ్ చేసుకున్నారంటే ఇప్పటికి మనం ఆయన జోలికి పోలేదు అధ్యక్ష. ఏంది అధ్యక్ష అంటే పేదవారు బండారు లేవట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిన ఆఫీసర్ మీద చర్య తీసుకోండి, వారి పనిష్మెంట్ ఇవ్వండి, వారికి కంపెన్సేషన్ కట్టియండి. ఎన్ కన్వెన్షన్ లాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు అధ్యక్ష? ఇది బయట చర్చ, బయట అనుకుంటున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని ఒకటే, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అనేది అందరినీ సమానంగా చూడాలి. పెద్దవాళ్లకు న్యాయం, చిన్న వాళ్లకు న్యాయం చేసుకుంటూ పోతే మనం ఎందుకు అధ్యక్ష ఉన్నది ఇక్కడ? మనం ఉన్నది కాపాడి పేదవాళ్ళని కాపాడడానికి ప్రభుత్వం ఉండాలి. అందుకనే గౌరవ మంత్రి గారిని క్లియర్ గా చెప్తున్నా, నేను ఒక ఫంక్షన్ పోయినప్పుడు ఎన్ కన్వెన్షన్ చూశాను, మార్కింగ్ కూడా క్లియర్ ఉన్నది. ఎందుకు కూల కొట్టకుండా మీరు బండారు లేవడానికి కూలగొట్టారు?